Hello Andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 5th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం General Studies Foundation 2027 course ni launch చేయడం జరిగిందన్నమాట. So the main agenda of this particular program ఏదైతే ఉంటుందో, this is a paid initiative అండి. This particular program is a 2 years comprehensive program for the absolute beginners. Right? ఈ particular programలో there will be a zero misguidance. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బి డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది. రైట్, సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIAS.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి Jan 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది IR, రైట్? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course అనమాట ఇది. And this is the world static mapping course. Okay, world mapping ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. Okay, so let's start the video without any further delay. So let us look at the first editorial article from today's newspaper. A day to pause and come down to earth అని చెప్పేసి AN గణేష్ మూర్తి గారు హ్యాస్ రిటర్న్ దిస్ ఆర్టికల్ అనమాట. సో ఇతను సైంటిస్ట్ అనమాట ఎట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు. ఓకే, సో ఈయన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఈ ఆర్టికల్లో మనకి ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటో చూద్దాం. సో ఈ ఆర్టికల్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామనేది ఫస్ట్ చెప్తాను. సో ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వరల్డ్ సాయిల్ డే గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ డిస్కస్ ఇస్ వై వరల్డ్ సాయిల్ డే అనేది ఇట్ మ్యాటర్స్ టు అస్. ఓకే, సో December 5ని ఎవ్రీ ఇయర్ విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ వరల్డ్ సాయిల్ డే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకు థీమ్ ఫర్ 2025 తెలిసి ఉండాలి, రైట్? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో వై సాయిల్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? సాయిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలిసి ఉండాలి. అండ్ వాట్ అర్బన్ సాయిల్స్ డూ ఫర్ అస్. ఓకే, సో దెన్ అనదర్ ఆస్పెక్ట్ దట్ ది ఆథర్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇస్ వాట్ అర్బన్ సాయిల్స్ డూ ఫర్ అస్. అర్బన్ సాయిల్స్ అనేవి మనకి ఏం చేస్తాయి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అర్బన్ సాయిల్స్. ఇక్కడ మీరు గమనిస్తే అర్బన్ సాయిల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఆథర్. సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నారు. హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నారు. సో బేసికలీ ఈ క్యాంపెయిన్లో ఏం చేస్తారు, ఏంటి థీమ్స్ ఏంటి, ఎలా చేస్తారు అనేది చూస్తాం. ఓకే, సో సెవెంత్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ఫైనల్ మెసేజ్ దట్ ది ఆథర్ వాంటెడ్ టు గివ్ అస్. ఓకే, సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తామన్నమాట. సో ఎస్టర్డే ఒకరు కామెంట్ చేశారు దట్ మొనోటనస్గా క్లాస్ అయిపోతుంది, మీరు వీడియోలో కనిపించండి అని. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐ విల్ ట్రై టు మేక్ దిస్ పర్టికులర్ క్లాస్ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఐల్ పోస్ట్ క్వశ్చన్స్, ట్రై టు ఆన్సర్, ప్లీజ్ పాజ్ ద వీడియో అన్నప్పుడు పాజ్ చేసుకొని థింక్ చేయండి, ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ఐల్ ట్రై టు యాడ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో దట్ క్లాస్ అనేది మొనోటనస్గా ఉండకుండా నేను ప్రయత్నిస్తాను. ఓకే, సో వై వరల్డ్ సాయిల్ డే మ్యాటర్స్ టు అస్. సో ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఎవ్రీ ఇయర్ December 5ని మనం వరల్డ్ సాయిల్ డేగా విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ వరల్డ్ సాయిల్ డే అనమాట. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఆన్ December 5th ద వరల్డ్ విల్ స్టాప్ ఫర్ అ మూమెంట్ టు అక్నాలెడ్జ్ ద సాయిల్. సో సాయిల్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద రిసోర్స్ దట్ వీ యూస్. ఓకే, సో లైఫ్ని సపోర్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ సాయిల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే FAO, సో ద యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ రోజుని FAO వరల్డ్ సాయిల్ డేగా గుర్తించడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ అ డే టు రిమైండ్ అస్ దట్ సాయిల్ అనేది డెడ్ డర్ట్ కాదు, ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ రిసోర్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఎందుకు వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని అంటే సో సాయిల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ అండ్ ఆల్సో సాయిల్ ఈజ్ అ ఇంపార్టెంట్ లివింగ్ సిస్టమ్. ఓకే, ఈ సాయిల్ లేకపోయి ఉంటే వితౌట్ the soil civilization అనేది it wouldn't have survived అనమాట. సో దట్స్ వేర్ వరల్డ్ సాయిల్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకసారి మీరు థింక్ చేయండి, లైక్ హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్ దట్ ద గ్రౌండ్ వీ వాక్ ఆన్ ఇస్ యాక్చువల్లీ మోర్ అలైవ్ దాన్ అ ఫారెస్ట్, రైట్? సో ఫారెస్ట్ కన్నా ఎక్కువగా ద థింగ్ దట్ వీఆర్ వాకింగ్ ఆన్, ఓకే, ది గ్రౌండ్ దట్ వీఆర్ వాకింగ్ ఆన్ ఇట్ ఈస్ మోర్ అలైవ్, దాంట్లో జీవం అనేది ఉందన్నమాట. సో దట్స్ వై సాయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫుడ్ తింటున్నామన్నా మనం బ్రతుకుతున్నామనంటే సాయిల్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ దట్ వీ నీడ్. అండ్ ఈ December 5th మనం వరల్డ్ సాయిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో 2025కి దీని యొక్క థీమ్ ఏంటనేది మనకు తెలియాలి. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన ఒక ఆస్పెక్ట్. సో దీని థీమ్ ఏంటి అని అంటే
healthy soils for healthy cities. సో ఫర్ హెల్దీ సిటీస్. సో ఇక్కడ మీరు గమనించారా? సో సిటీస్ గురించి మాట్లాడుతున్నాం, అందుకే ఆర్టికల్లో అర్బన్ సాయిల్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ కనెక్టెడ్. సో ద ఇయర్స్ థీమ్ ఫర్ ది వరల్డ్ సాయిల్ డే ఏంటి అని అంటే, రూరల్ ఫార్మ్స్ నుంచి, రూరల్లో ఉన్న సాయిల్స్ నుంచి వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ ఫోకస్ ఆన్ సిటీస్ అండ్ అర్బన్ సాయిల్స్ మీద మనం ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో అర్బన్ సాయిల్స్ అనేవి, సో దీస్ ఆర్ ద బేస్, దోస్ విల్ యాక్ట్ యాజ్ అ బేస్ టు మేక్ ద సిటీ వెరీ స్ట్రాంగ్. సిటీని స్ట్రాంగ్గా మార్చడానికి అర్బన్ సాయిల్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో బిల్డింగ్ కింద డర్ట్ లాగా కాకుండా, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అ బేస్ ఫర్ మేకింగ్ ద బిల్డింగ్ స్టే స్ట్రాంగ్ అండ్ స్టే టాల్, రైట్? సో అందుకే మనకు అర్బన్ సాయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, 56% ఆఫ్ ద వరల్డ్ నౌ ఇస్ లివింగ్ ఇన్ ద సిటీస్. సో 56% ఆఫ్ ద పీపుల్ సిటీస్లో బ్రతుకుతున్నారు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు సిటీలో ఉంటున్నారు. సో ఒకరికన్నా ఎక్కువ 1.5 or 1.2 పీపుల్ సిటీస్లో ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి సో సిటీస్లో ఉన్న రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో ప్రతి దగ్గర సాయిల్ అనేది ఉంటుంది, సాయిల్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కాంటెక్స్లో సో ఈ పర్టికులర్ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే, హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. ఐ హోప్ నేను కాంటెక్స్ట్ చెప్పాను కాబట్టి, సో ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ యూ టు రిమెంబర్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, అండ్ వై సాయిల్స్ ఆర్ ఇంపార్టెంట్? వై సాయిల్ ఇన్ ద సిటీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్? సాయిల్ అనేది బేసికల్ అవి మనం ఏం థింక్ చేస్తూ ఉంటాం, సాయిల్ అనగానే అగ్రికల్చర్, భూమి గుర్తొస్తుంది, అవునా? సో ఒక పంట పొలాలు అలాంటివి గుర్తుకొస్తూ ఉంటాయి సాయిల్ అనగానే. బట్ సాయిల్ అనేది అగ్రికల్చర్లోనే ఉంటుందా? నో, అగ్రికల్చర్లోనే కాదు, సాయిల్ అనేది పార్క్స్లో ఉంటుంది, స్ట్రీట్ రోడ్స్లో, స్ట్రీట్ ట్రీస్ కింద ఉంటుంది, స్కూల్ గ్రౌండ్స్లో కూడా మనం సాయిల్స్ చూస్తూ ఉంటాం, అవునా కాదా? ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, స్కూల్ గ్రౌండ్స్లో విల్ ప్లే ఆన్ అ సాయిల్ ఓన్లీ కదా. సో యా, సాయిల్ స్కూల్ గ్రౌండ్స్లో కూడా ఉంటుంది, ఓపెన్ ప్లాట్స్లో కూడా మనం సాయిల్ని చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో కమ్యూనిటీస్లో గార్డెన్స్ అనేవి ఉంటాయి, పీపుల్ విల్ యూజువలీ ప్లే, చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు గార్డెన్స్లో. సో అక్కడ కూడా మనం సాయిల్ని చూస్తూ ఉంటాం అనమాట. అండ్ దిస్ పర్టికులర్ అర్బన్ సాయిల్స్ ఈజ్ వర్కింగ్ లైక్ అ హిడెన్ హీరో అని చెప్పొచ్చు. సో దాని గురించి మనం ఎక్కువ థింక్ చేయం, కానీ అది లేకపోతే మనం ఇవన్నీ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేవాళ్ళం కాదనమాట. సో లెట్స్ అన్కవర్ నౌ వాట్ ఆర్ ద సూపర్ పవర్స్ ఆఫ్ అర్బన్ సాయిల్. సో ఒక సూపర్ హీరోగా, ఒక హిడెన్ హీరోగా సాయిల్ పనిచేస్తుంది కదా. సో లెట్స్ అన్కవర్ అండ్ లెట్స్ అండర్స్టాండ్ హౌ దిస్ పర్టికులర్ అర్బన్ సాయిల్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ సూపర్ పవర్. సో వాట్ అర్బన్ సాయిల్స్ ఆర్ డూయింగ్ ఫర్ అస్ అనేది చూద్దాం. So basically, there are few important things that you have to focus on. So there are 4 important aspects that are there in this article. First thing ఏంటి అని అంటే, ఈ అర్బన్ సాయిల్ ఏదైతే ఉంటుందో, సో ఇది మనకి ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఫైట్ ఫర్ ది క్లైమేట్ చేంజ్ అనమాట, ఫైట్ అగేన్స్ట్ ద క్లైమేట్ చేంజ్ అనమాట. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అర్బన్ సిటీస్లో, వాటి నుంచి మనం ఫైట్ చేయడానికి ఈ పర్టికులర్ సాయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ సిటీస్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కాంక్రీట్ ఎక్కువ యూజ్ చేస్తాం, దానివల్ల అర్బన్ హీట్ ఐలాండ్ లాంటి ఫెనామినాస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే విలేజెస్లో మీరు చూసుకుంటే పచ్చ పొలాలు ఉంటాయి, సో ఇల్లు కొంచెం దూరం దూరం ఉంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే మీరు సిటీస్కి వస్తే ఎలా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రాపర్ ప్లేస్ ఉండదు మీకు వాకింగ్ చేయడానికి, లేకపోతే మీరు రన్నింగ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా ఉండదు, అది వేరే థింగ్ అనుకోండి. సో బట్ సాయిల్ అనేది ఏం చేస్తుంది అని అంటే, హెల్దీ సాయిల్ అనేది ఒక న్యాచురల్ ఏసీ లాగా పనిచేస్తుంది, ఒక న్యాచురల్ ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇట్ విల్ ఆల్సో యాక్ట్ లైక్ అ స్పాంజ్, కార్బన్ అంతా పీల్ చేసే ఒక స్పాంజ్ లాగా సాయిల్ అనేది పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ హీట్ అబ్జార్ప్షన్. సో బేసికలీ క్లైమేట్ చేంజ్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది అని అంటే, ఇది ఒక న్యాచురల్ ఎయిర్ కండిషనర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ కార్బన్ స్పాంజ్, ఒక కార్బన్ స్పాంజ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో కార్బన్ అంతా పీల్ చేసుకుంటుంది. స్పాంజ్ ఎలా అయితే వాటర్ పీల్చుకుంటుందో, కార్బన్ని కూడా ఇది అలానే పీల్ చేసుకుంటుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఒక హీట్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరులో షేడెడ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ కూలర్ బికాజ్ అక్కడ సాయిల్ అనేది ఉంటుంది, అక్కడ గ్రీనరీ అనేది ఉంటుంది. ఆ గ్రీనరీ అండ్ సాయిల్ ఏదైతే ఉందో, ఆ గార్డెన్స్ని కొంచెం కూల్గా ఉండేలాగా చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న హీట్ అంతా పర్టికులర్ సాయిల్ అండ్ అక్కడ ఉన్న గార్డెన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి. ఓకే, ఒక్కసారి మీరు ఆలోచించండి, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ వాకింగ్ బేర్ ఫుట్ ఇన్ అ పార్క్,
సో పార్క్లో బేర్ ఫుట్ అంటే చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉన్నప్పుడు కూలర్గా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? కాంక్రీట్ రోడ్ మీద ఒకలాగా ఉంటుంది, గార్డెన్లో మీరు నడుస్తున్నప్పుడు, సాయిల్ మీద మీరు నడుచుతున్నప్పుడు సో ఇంకోలా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. ఓకే, సో దాట్స్ హౌ సాయిల్ విల్ వర్క్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై అర్బన్ సాయిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సాయిల్ అనేది ఫ్లడ్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రివెంట్ ద ఫ్లడ్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ మేనేజ్ ద వాటర్. సో ఎలా చేస్తుంది అని అంటే సో కాంక్రీట్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో సో కాంక్రీట్ సర్ఫేసెస్ వల్ల సో వాటర్ అనేది ఇట్ కెనాట్ ఎంటర్ ద గ్రౌండ్. సో దానివల్ల ఏమవుతుంది, సో సిటీస్లో కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళిపోకపోవడం వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ హెల్దీ సాయిల్ ఏదైతే ఉంటుందో హెల్దీ సాయిల్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జర్గా ఫ్లడ్స్ని స్టాప్ చేసే ఒక ఇంపార్టెంట్ సూపర్ హీరో అండ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో రెయిన్ఫాల్ వచ్చినప్పుడు రెయిన్ గార్డెన్స్ అనేవి ఉంటాయి. రెయిన్ గార్డెన్స్లో ఉన్న సాయిల్ అండ్ సో ఆ పర్టిక్యులర్ గ్రాస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ అబ్జార్బ్ దట్ పర్టిక్యులర్ వాటర్ అనమాట, ఎస్పెషలీ డ్యూరింగ్ ద మాన్సూన్స్, రైట్? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వై సాయిల్ అర్బన్ సాయిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే అర్బన్ ఫుడ్ సిస్టమ్స్ని కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇట్ విల్ సపోర్ట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ది అర్బన్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీకి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ద ఫుడ్ సిస్టమ్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బయోడైవర్సిటీ. సో అర్బన్ ఫార్మింగ్ అనేది కూడా పెరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ టాప్ గార్డెన్స్ని తీసుకొస్తున్నారు, టెరేస్ ఫార్మింగ్ అనేది పెరుగుతుంది. సో బ్యాక్ యార్డ్స్లో వెజిటేబుల్ ప్యాచెస్ని పెంచుకుంటున్నారు అర్బన్ ఏరియాస్లో మీరు గమనించినట్టయితే. సో వీటన్నిటికీ కూడా ఫర్టైల్ సాయిల్ అనేది ఇంపార్టెంట్. సో సాయిల్ హౌసెస్ అనేవి ఉంటాయి, ఎర్త్ వార్మ్స్, మైక్రోబ్స్, పాలినేటర్స్ ఇవన్నీ ఉండే సాయిల్ హౌసెస్ ఉంటాయి. అక్కడి నుంచి సాయిల్ తీసుకెళ్ళి దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద టెరేస్ ఫార్మింగ్, బ్యాక్ యార్డ్ వెజిటేబుల్ ప్యాచెస్ కోసం, సో ఇంట్లో హోమ్ గార్డెనింగ్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ వేస్లో వాడుతున్నారు. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఇది ట్రై చేయండి. సో 1 teaspoon ఆఫ్ హెల్దీ సాయిల్ని తీసుకొని ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయనేది ఒక్కసారి థింక్ చేయండి. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే 1 teaspoon ఆఫ్ హెల్దీ సాయిల్లో సో ఇట్ కంటైన్స్ మోర్ ఆర్గానిజం దెన్ ద నంబర్ ఆఫ్ హ్యూమన్స్ ఆన్ ది ఎర్త్. ఓకే, సో మనుషులు ఎంతమంది అయితే ఎర్త్ మీద ఉన్నారో అంతకన్నా ఎక్కువ ఒక స్పూన్ ఆఫ్ సాయిల్లో అంతకన్నా ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో సాయిల్ అనేది మెంటల్ హెల్త్ని అండ్ ఫిజికల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అదేంటి మ్యామ్, సాయిల్కి మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి ఎలా లింక్ ఉంది అని మీకు క్వశ్చన్ రావచ్చు, మీకు డౌట్ రావచ్చు. సో అర్బన్ గ్రీన్ స్పేసెస్ అనేవి మనకి విటమిన్ ఎన్ని ఇస్తున్నాయి. విటమిన్ ఎన్ ఏంటి మ్యామ్ అని అంటే విటమిన్ ఎన్ అంటే ఎన్ ఫర్ నేచర్ అనమాట. ఓకే, అర్బన్ గ్రీన్ స్పేసెస్ అనేవి మనకి నేచర్ని ఇస్తున్నాయి. సో ఈ నేచర్ ఏం చేస్తుంది, సో బై సింప్లీ టచింగ్ ద సాయిల్ వైల్ యూర్ గార్డెనింగ్ అది మీ స్ట్రెస్ని, మీ యాంగ్జైటీస్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మీరు గ్రీన్ పార్క్స్లో నడుస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా మీ ఫిజికల్ వెల్బీయింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో అలా మన మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి కూడా సాయిల్ అనేది చాలా ఒక మంచి వైటమిన్గా, ఒక వైటమిన్ ఎన్గా మనకు పనిచేస్తుంది. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎస్ వైటమిన్ ఎన్, జస్ట్ అలా చెప్తున్నాను సో దట్ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఓకే, సో బేసికలీ మీరు చూసుకుంటే ఎవరైతే గార్డెనింగ్ చేస్తూ ఉంటారో మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఒకసారి వాళ్ళని అడిగి ట్రై చేయండి. సో రెగ్యులర్గా వాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో సో దెల్ హ్యావ్ అ లోవర్ డిప్రెషన్ లెవెల్స్. ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, అలా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గార్డెనింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, ప్రొఫెషనల్గా కానీ హాబీస్లా కానీ ఒక్కసారి వాళ్ళని అడగండి. సో వాళ్ళని అబ్జర్వ్ చేయండి, యుల్ నో. సో దేర్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ లెస్ ఇఫ్ యూ కంపేర్ విత్ ది అదర్ పీపుల్. అండ్ ఆల్సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇది మనం చెప్పట్లేదు, ఈ ఆర్టికల్లో ఇవ్వట్లేదు. సో సర్వేస్ ఆర్ రివీలింగ్ దట్ అనమాట. Okay, so these are the important things. So these are the important roles that the urban soil is performing. ఒక హిడెన్ సూపర్ హీరోగా మనకి ఈ అన్ని రోల్స్ని సో మనకి తెలియకుండానే అర్బన్ సాయిల్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అర్బన్ సాయిల్కి సంబంధించి. సో అర్బన్ సాయిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్యామేజ్డ్ రిసోర్సెస్ అనమాట. సో ఇది మనం చెప్పట్లేదు, దీనికి ఒక స్టాట్ అనేది మెన్షన్ చేశారు. సో FAO ప్రకారం FAO ఏం చెప్తుందంటే 1/3 అంటే 33% ఆఫ్ ద వరల్డ్ సాయిల్ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ డిగ్రేడ్ అయిపోయింది. సో అందులో అర్బన్ సాయిల్ కూడా ఉందన్నమాట. ఏం ఇష్యూస్ ఉన్నాయి, అర్బన్ సాయిల్కి సంబంధించి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
లెట్ మీ రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కంటామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది, కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, సో స్వచ్ఛంగా ఉన్న సాయిల్ని పాయిజన్ చేసి పడేస్తాయి అనమాట. సో అలా కంటామినేట్ అవుతుంది. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సీవియర్ కంపాక్షన్ అవుతుంది. అంటే ఏంటి అంటే హెవీ కన్స్ట్రక్షన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనము అర్బన్ ఏరియాస్లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సాయిల్ని చాలా టైట్గా ప్రెస్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, సో ఎయిర్ ఇంకా వాటర్ అనేది ఈ సాయిల్ లోపలికి ఎంటర్ అవ్వలేకపోతాయి. ఎందుకనంటే సో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడి ఉంటుంది కాబట్టి. సో దట్ విల్ క్రియేట్ అ సీవియర్ కంపాక్షన్. ఓకే, సీవియర్ కంపాక్షన్ వల్ల సో అదొక న్యాచురల్ ఫ్లడ్ అబ్జార్బర్గా, వాటర్ అబ్జార్బర్గా సో పనిచేయదన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో దేర్ ఈస్ అ లాస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఈ సాయిల్ అనేది కోల్పోతుంది అనమాట. ఓకే, సాయిల్ బికమ్స్ లైఫ్లెస్. సో బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వేస్ట్, బికాస్ ఆఫ్ ద కంటామినేషన్, కంపాక్షన్ వల్ల ఇట్ విల్ బికమ్ లైఫ్లెస్ అనమాట. నాలుగవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సాయిల్ సీలింగ్. కాంక్రీట్ కవర్ అండ్ అస్ఫాల్ట్ కవర్ ఏదైతే ఉంటుందో సో ఆ పర్టికులర్ కవర్ అంతా సాయిల్ని బాగా కవర్ చేయడం వల్ల కంప్లీట్గా సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ బ్రీతింగ్ చేయలేకపోతాయి, వాటర్ని అబ్జర్వ్ చేయలేకపోతాయి. సో అలా సాయిల్ అనేది ఈ పర్టికులర్ కాంక్రీట్ మెటీరియల్ తోటి టోటల్గా సీల్ అయిపోతుంది. దీనివల్ల వాటర్ అబ్జర్ప్షన్ జరగట్లేదు. దీనివల్ల సో బేసికలీ మిగతా యాక్టివిటీస్ని కూడా సాయిల్ పర్ఫామ్ చేయలేకపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మౌత్ని, మీ నోస్ని ఒకవేళ మీ హ్యాండ్తో కవర్ చేసుకుంటే మీకు శ్వాస అందుతుందా? అందది కదా. సో సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ వే ఈ సాయిల్లో కూడా లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా అక్కడ ఉన్న ఆక్సిజన్ అబ్జార్బ్ చేయాలనుకుంటే సో ఇది స్వచ్ఛందంగా ఉండాలి. సో ఇట్ షుడ్ నాట్ బి కవర్డ్ బై దిస్ పర్టికులర్ సీలింగ్. సో ఈ సీలింగ్ అనేది ఎందుకు కవర్ అవుతుంది, లాట్ ఆఫ్ కాంక్రీట్ యూసేజ్ అనేది ఉంటుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఒక సీలింగ్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు అర్బన్ సాయిల్. సో మరి మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఓకే, ఎలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తే బాగుంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దట్ వీ కెన్ కోట్. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనకి హెల్దీ సాయిల్ ఫర్ హెల్దీ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో సో హెల్దీ సాయిల్ ఫర్ హెల్దీ లైఫ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో సో దీని గురించి ఇందులో భాగంగానే డిస్కస్ చేద్దాము. సో బేసికలీ మీరు చూసుకున్నట్టయితే వి నీడ్ హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ ఆర్ హెల్దీ లైఫ్ కోసం ఆర్ హెల్దీ సిటీస్ కోసం హెల్దీ సాయిల్స్ అనేవి కావాలి. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ ఏం చేసాం, ఓకే, ఇట్ విల్ గివ్ అ బ్లూ ప్రింట్. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది మనకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది. మనం ఏం చేస్తే ఈ సాయిల్ని రీస్టోర్ చేయగలుగుతామని బ్లూ ప్రింట్ని మనకి ఇస్తుంది అనమాట. సో ఆ బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రీస్టోర్ అండ్ ప్రొటెక్ట్ ద సాయిల్. వీ నీడ్ టు రీస్టోర్ అండ్ ప్రొటెక్ట్ ద సాయిల్. సో సిటీస్ ఏం చేయాలి అని అంటే ఎక్కువ కంపోస్ట్ని యాడ్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ని చేయాలి, ఆర్గానిక్ అమెండ్మెంట్స్ని తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు సీలింగ్ ఏదైతే ఉంటుందో సాయిల్ మీద దాన్ని రిమూవ్ చేయాలి, దాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్సిలోనాలో కాంక్రీట్ యూసేజ్ ఏదైతే ఉందో న్యూ ప్రాజెక్ట్స్లో సో దాని లిమిటేషన్స్ అనేవి పెడుతున్నారు. అంటే కాంక్రీట్ ఎంత యూజ్ చేయాలనే దాని మీద లిమిట్ అనేది పెడుతున్నారనమాట బార్సిలోనియాలో. సో దానివల్ల ఏమవుతుంది, కొత్త ప్రాజెక్ట్స్లో కాంక్రీట్ యూసేజ్ అనేది లిమిట్ అవుతుంది. దీనివల్ల సాయిల్ ఏదైతే ఉంటుందో సాయిల్ అనేది ట్రీ గ్రోత్ కోసం మిగతా వాటి కోసం ఓపెన్గా ఉంటుంది వితౌట్ బికమింగ్ కాంపాక్ట్ ఆర్ వితౌట్ హ్యావింగ్ అ సాయిల్ సీలింగ్ అనేది అక్కడ జరగదనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండవ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ పర్టికులర్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు అంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయమన్నారు. అంటే కాంక్రీట్ని రెయిన్ గార్డెన్స్తో లేదా పార్క్లను డెవలప్ చేయండి, కాంక్రీట్ని రీప్లేస్ చేసి గ్రీన్ మీడియన్స్ని తీసుకురండి, ట్రీ బెల్ట్స్ని తీసుకురండి. అలా గ్రీన్ కవర్తో మీరు మొత్తం సిటీస్ని స్ప్రెడ్ చేసినట్టయితే ఇట్ విల్ హెల్ప్ అస్ టు రెడ్యూస్ ద హీట్ అండ్ ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. అంటే సాయిల్ అనేది సో కాంపాక్ట్ అవ్వకుండా, ఆర్గానిక్ మ్యాటర్ లూజ్ అవ్వకుండా స్వచ్ఛందంగా ఉంటుంది, రైట్. మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అర్బన్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలి, రైట్. అక్కడ కమ్యూనిటీ గార్డెన్స్ని తీసుకురావడం, బ్యాక్ యార్డ్స్లో గార్డెన్స్ని పెంచుకోవడం అండ్ గార్డెనింగ్ చేయడం, టెర్రస్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం, ఓకే, బాల్కనీలో ప్లాంట్స్ని పెట్టుకోవడం. ఇవన్నీ ఏం చేస్తాయి, ఒకవైపు
కార్బన్ స్పాంజ్గా పనిచేస్తాయి. సో ఒకవైపు సాయిల్ పనిచేస్తుంది కార్బన్ స్పాంజ్గా. సో మనం గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల, అగ్రికల్చర్ని పెంచడం వల్ల, సో దట్ విల్ ఆల్సో బికమ్ అ కార్బన్ సింక్. అలా మనకు పొల్యూషన్ కూడా తగ్గుతుందన్నమాట. అండ్ 4వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రెస్పాన్సిబుల్ సాయిల్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తున్నామో ఇండస్ట్రియల్ ఏరియాస్లో వాటిని కొంచెం తగ్గించుకోవాలి, పెస్టిసైడ్స్ని తగ్గించాలి, నేటివ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ నేటివ్ స్పీసెస్ వాటిని తీసుకురావాలి. ఓకే, మల్చింగ్ని తీసుకురావాలి. మల్చింగ్ అనే ప్రాసెస్ని మనం యూజ్ చేయాలి టు ప్రొటెక్ట్ ద టాప్ సాయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి మల్చింగ్ లాంటి యాక్టివిటీస్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ గార్డెన్స్ ఉంటాయి, వీటిలలో మల్చింగ్ చేస్తూ ఉంటారు. సో దట్ సాయిల్ అనేది సో కాంపాక్ట్ అవ్వకుండా, ఆర్గానిక్ మ్యాటర్ లూజ్ అవ్వకుండా, సాయిల్ సీలింగ్ జరగకుండా కూల్గా సో మంచిగా ఉంటుందన్నమాట, స్వచ్ఛందంగా ఉంటుంది. ఇట్ విల్ బి అలైవ్. ఓకే, అండ్ ఆల్సో 5వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సాయిల్ లిటరసీని పెంచాలి. అండ్ ఆల్సో కంపోస్టింగ్ గురించి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయాలి. అంటే సాయిల్ టెస్టింగ్, సాయిల్కి సంబంధించిన వర్క్షాప్స్ని స్కూల్స్లో పిల్లలకు నేర్పించాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో హౌస్ హోల్డ్స్కి కూడా సో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, మిగతా వాటి ద్వారా వాళ్ళకి అవేర్నెస్ని కల్పించాలి. ఓకే, అండ్ ఇంకొకటి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా. సో మీరు ఇంట్లోనే కంపోస్టింగ్ చేస్తే ఆల్మోస్ట్ వేస్ట్ని 40% తగ్గించవచ్చంట. సో ప్రతి ఒక్కరం ఇంట్లోనే కంపోస్టింగ్ యాక్టివిటీ చేస్తే టోటల్ వేస్టేజ్ని మనం 40% తగ్గించవచ్చంట. సో దట్స్ వేర్ అగైన్ సాయిల్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో సాయిల్ లిటరసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే. సో ద ఫైనల్ మెసేజ్ దట్ ది ఆథర్ వాంట్ టు గివ్ అస్ ఇస్, ఈ ఆర్టికల్లో సింపుల్ ట్రూత్ని ఆథర్ చెప్పారు. ఏంటి ఆ ట్రూత్? స్ట్రాంగ్ సిటీ అనేది ఒక సిమెంట్ ఆర్ ఒక స్టీల్తో మాత్రమే బిల్ట్ అవ్వలేదు, బట్ ఒక స్ట్రాంగ్ సిటీ అనేది హెల్దీ సాయిల్ మీద డిపెండ్ అయ్యింది, హెల్దీ సాయిల్ మీద, లివింగ్ సాయిల్ మీద బిల్ట్ అయ్యింది. కాబట్టి ఈరోజు వరల్డ్ సాయిల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ అ రిమైండర్ ఫర్ అస్ టు కేర్ ఫర్ దిస్ సైలెంట్ హీరో, టు కేర్ ఫర్ దిస్ సైలెంట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఆల్రెడీ మనం మెన్షన్ చేసిన బ్లూ ప్రింట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్సే కాకుండా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒకసారి కామెంట్లో పాజ్ చేయండి వీడియోని అండ్ కామెంట్ డౌన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా. సో సాయిల్ కన్జర్వేషన్ కోసం, అర్బన్ సాయిల్ కన్జర్వేషన్ కోసం మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, సో ఆర్ ఏమైనా ఇనిషియేటివ్స్ ఆల్రెడీ మీరు వినుంటే ఒకసారి కామెంట్ డౌన్ చేయండి. ఓకే, సో లెట్ మీ షో యూ the whole thing that we have studied. So why వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈ పర్టికులర్ ఇయర్కి థీమ్ ఏంటి, సాయిల్స్ అనేవి అసలు ఎందుకు ఇంపార్టెంట్, అర్బన్ సాయిల్స్ మనకు తెలియకుండానే మన కోసం ఎన్నో పనులు చేస్తున్నాయి, అవేంటి, అండ్ ఆల్సో అర్బన్ సాయిల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ సో బేసికలీ ఈ పర్టికులర్ అర్బన్ సాయిల్స్ అనేవి, హెల్దీ సాయిల్స్ అనేవి హెల్దీ సిటీస్కి ఎలా హెల్ప్ చేస్తాయి, ఆ క్యాంపెయిన్లో ఇచ్చిన బ్లూ ప్రింట్ ఏంటి, అండ్ ఫైనల్ మెసేజ్ దట్ ది ఆథర్ వాంట్ టు గివ్. So these are the different aspects that we have learned in this particular article. Now let's go to article number 2. So let us look at the second article, cyber crackdown. So ఈ cyber crackdown అనే ఆర్టికల్లో ఏం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎడిటోరియల్స్ మాత్రమే ఇంత బ్రీఫ్గా చెప్తాను. హవెవర్ మనము షార్ట్ ఆర్టికల్స్ చాలా క్విక్గా కంప్లీట్ చేస్తాం, డోంట్ వరీ. సో ఈ పర్టికులర్ సైబర్ క్రాక్డౌన్ అనే ఈ ఆర్టికల్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే వై సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టెప్డ్ ఇన్. ఎందులో స్టెప్ చేసింది అని అంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్కి సంబంధించి. 2వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి. 3వ ఇంపార్టెంట్ థింగ్ మనం చూస్తాము ఏంటి అని అంటే ఈ స్కామ్ అనేది ఎందుకు డేంజరస్, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూస్తాం. అండ్ 4వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ ఏంటి. సుప్రీం కోర్ట్ స్టెప్ ఇన్ అయింది కదా, మరి ఏం కోర్ట్ డైరెక్షన్స్ ఏమి ఇచ్చింది, సిబిఐకి ఏమి ఇచ్చింది, బ్యాంక్స్కి ఏమి ఇచ్చింది, అండ్ ఆర్బీఐ ఇంటర్మీడియరీస్కి ఎలాంటి గైడ్లైన్స్ని ఆర్ డైరెక్షన్స్ని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సైబర్ క్రైమ్స్ అనేవి ఇండియాలో ఎలా రైజ్ అవుతున్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ యాంగిల్ ఏంటి, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వై ఇండియా నీడ్స్ ద గ్లోబల్ కోఆపరేషన్ అనేది మనకు ఎందుకు అవసరం, డొమెస్టిక్గా మనం ఆల్రెడీ తీసుకున్న స్టెప్స్ ఏంటి, వాట్ డొమెస్టిక్ యాక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్దర్. సో ఇండియాలో మనం ఎలాంటి యాక్షన్స్ని తీసుకురావాలి. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని ఆర్టికల్లో డిస్కస్ చేశారనమాట. సో వై సుప్రీం కోర్ట్ స్టెప్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అని అంటే నార్మలీ సుప్రీం కోర్ట్ కెనాట్ ఆస్క్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ అక్రాస్ ద స్టేట్. సో బేసికలీ సిబిఐ స్టేట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి.
సుప్రీంకోర్టు అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. బట్ ఈ పర్టికులర్ కేసులో ఎందుకు కోర్ట్ స్టెప్ ఇన్ అయింది అని అంటే, సో బికాస్ స్కామ్ అనేది చాలా హ్యూజ్గా ఉంది, ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది. స్కామర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ స్టేట్లో లేరు, అక్రాస్ ది స్టేట్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి స్టేట్ పర్మిషన్ తీసుకోలేం కదా, అందుకే స్టేట్ పర్మిషన్ లేకుండానే సిబిఐకి పవర్స్ ఇద్దామని అనుకుందనమాట. సో జ్యూరిస్డిక్షన్ బ్యారియర్స్ ఉంటాయి కాబట్టి, సో ఇట్ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ ద సిబిఐ అండ్ ఆల్సో స్టేట్ పోలీస్ టు లుక్ ఇన్ టు యాక్టివిటీస్. సో స్టేట్ పోలీస్ ఒక్కరు ఈ యాక్టివిటీస్ చేస్తున్న స్కామర్స్ని పట్టుకోలేరు కాబట్టి, సో అందుకే సుప్రీంకోర్టు ఇందులో స్టెప్ ఇన్ అయిందనమాట. సో డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? సో డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఫ్రాడ్స్టర్స్ ఆర్ స్కామర్స్ ఎవరైతే ఉంటారో దెల్ కాల్ ద విక్టిమ్స్ వయా వీడియో కాల్ చేస్తారనమాట. అండ్ ఆల్సో వాళ్ళు పోలీస్ లాగా లేకపోతే సిబిఐ నుంచి కాల్ చేస్తున్నట్టు ఆర్ కొరియర్ ఆఫీసర్స్ లాగా ఫోన్ చేస్తారనమాట. ఓకే, దెల్ ప్రిటెండ్ టు బి ద పోలీస్, దెల్ ప్రిటెండ్ టు బి ద సిబిఐ. అండ్ ఆల్సో అలా చేసి సో ఎలా మాట్లాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కాల్ చేశాను ఒక ఫ్రాడ్స్టర్గా, నేను ఏం మాట్లాడతాను అని అంటే, యువర్ పార్సల్ హ్యాస్ డ్రగ్స్, యువర్ ఆదర్ ఇస్ లింక్డ్ టు క్రైమ్, ఇలా మిమ్మల్ని భయపెట్టిస్తానమాట. సో అలా భయపెట్టించినప్పుడు ఏమవుతుంది, సో మీరు అవేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఏమనిపించదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓల్డ్ సిటిజన్ ఎవరికైతే అవేర్నెస్ లేదో, సీనియర్ సిటిజన్ ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి కాల్ చేసి నేను ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, సో డెఫినెట్లీ వాళ్ళకి షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా ఆధార్ ఏంటి, దానికి డ్రగ్స్ ఏంటి అన్న ఒక ఆలోచన అనేది సో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో భయం అనేది మొదలవుతుంది. అండ్ ఈ పర్టికులర్ థ్రెటనింగ్ అనేది వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. సో మీరు మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీ మీద కేసు అనేది క్లోజ్ చేస్తాం, లేకపోతే మీరు మాకు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళని భయపెట్టిస్తూ ఉంటారనమాట. ఇలా చాలామంది సీనియర్ సిటిజన్స్, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో హూ కెన్ ప్యానిక్ వెరీ ఈజీలీ, వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారనమాట. ఓకే, సో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మిగతా వాటి ద్వారా సో ఇలాంటి స్కామ్స్ అనేవి చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రకారం, సో గవర్నమెంట్ ఈజ్ ఎస్టిమేటింగ్ ద లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ 3,000 crores ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్కామ్స్. ఇలా మనీ ఎఫెక్టే కాకుండా ట్రామా అనేది కూడా పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకింగ్ సిస్టంలో, సైబర్ పోలీసింగ్లో ఉన్న గ్యాప్స్ని పట్టేసుకొని ఈ పర్టికులర్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మరి కోర్ట్స్ ఏం ఆర్డర్ చేసింది అని అంటే, సిబిఐ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక పాన్ ఇండియా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా డిక్లేర్ చేసింది. అని అంటే స్టేట్స్ యొక్క పర్మిషన్ లేకుండానే సో అక్కడికి వెళ్ళి స్కామర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోవచ్చు. ఓకే, అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో బ్యాంకింగ్ ఆఫీషియల్స్ ఎవరైతే ఫేక్ అకౌంట్స్ని చేస్తున్నారో, మ్యూల్ అకౌంట్స్ని చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకుంటారు. ఓకే, అండ్ ఆల్సో ఆర్బీఐ ఏదైతే ఉంటుందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని యూజ్ చేసి ఈ మూమెంట్ ఆఫ్ దిస్ పీపుల్ని ట్రాక్ చేయాలని చెప్పేసి కూడా సో కోర్టు ఆర్బీఐకి చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ 10,000 rupees అనేవి ఫ్రమ్ అ స్కామర్ గోస్ ఇన్ టు 50 accounts, ఒక పర్టికులర్ 50 accountsకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ అ స్కామర్ కాల్డ్ ఏ, ఇతని అకౌంట్ నుంచి ఒక 10,000 rupees ఒక 50 accountsకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి. సో అప్పుడు ఏఐ ఏం చేస్తుంది, వెంటనే దీన్ని డిటెక్ట్ చేసేసి ఈ ప్యాటర్న్ని అనలైజ్ చేసేస్తుంది. సో ఫ్రాడ్స్టర్ని మనకు రిపోర్ట్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో బ్యాంక్స్ కానీ మిగతా ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ సోషల్ మీడియా మనం యూజ్ చేసే యాప్స్, టెల్కాస్ ఎవరైతే ఉన్నారో సో దే నీడ్ టు హెల్ప్ ద సిబిఐ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ పవర్ ఆర్ ఈ రూల్ని ఐటీ రూల్స్ నుంచి డిరైవ్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. ఓకే, సో సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కూడా సో ప్రోత్సహించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకే, అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అదర్ స్కామ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్, ఆన్లైన్ టాస్క్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సిబిఐ యొక్క వైడర్ ఆపరేషన్ కిందకే వస్తాయని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సో వీఆర్ సీయింగ్ అ హ్యూజ్ గ్రోత్ ఇన్ దిస్ పర్టికులర్ సైబర్ క్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిటీ థెఫ్ట్ అని, ఓటీపీ థెఫ్ట్ అని, లోన్ యాప్ స్కామ్స్ అని, డిజిటల్ అరెస్ట్ అని, ఓకే, ఫ్రాడ్ కాల్స్ అని ఇలా పెరుగుతూనే ఉన్నాయి. సో మనము యూపీఐ వైపు, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపు, డిజిటల్ సర్వీసెస్ని ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దెమ్ కాబట్టి సో ఇండియా అనేది చాలా వల్నరబుల్గా ఉంది. సైబర్ అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు పోలీసింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ యాంగిల్లో మనం చూసుకున్నట్టయితే సో ద ప్రాబ్లం అనేది ఇండియన్ క్రిమినల్స్తో మాత్రమే కాదు, చాలా స్కామ్స్ అనేవి ఫారెన్ స్కామ్ సెంటర్స్ నుంచి వస్తున్నాయి. ఇండియాకి సంబంధించినవి కాకుండా మయన్మార్ నుంచి, లావోస్ నుంచి,
ఆసియన్ కంట్రీస్ నుంచి, థాయిలాండ్ నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్కామ్స్టర్స్ ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, సో అక్కడ ఏమవుతుంది అని అంటే పీపుల్ ఆర్ ట్రాఫిక్డ్ ఫ్రమ్ ఇండియా, చైనా, నేపాల్, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాఫిక్డ్ అయిపోయి వాళ్ళ పాస్పోర్ట్స్ అన్నీ తీసేసుకొని సో వాళ్ళని ఈ పర్టికులర్ దాంట్లో ట్రాప్ చేసేసి వాళ్ళని ఫోర్స్ చేస్తారు ఈ స్కామ్ కాల్స్ని రన్ చేయమని చెప్పేసి. సో దెల్ బి బీటెన్ డౌన్. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది, ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు ఇవన్నిట్లలో లింక్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట బియాండ్ ద బార్డర్స్. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి కాబట్టి గ్లోబల్ కోఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ద కాల్స్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ మనీ కూడా ఫారిన్ కంట్రోల్ నెట్వర్క్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఇన్ ఈచ్ పర్టికులర్ కంట్రీ దే నీడ్ టు సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో గుంటా బెనిఫిట్స్ ఈజ్ బెనిఫిటింగ్ బై ట్యాక్సింగ్ ద స్కామ్ మనీ. ఓకే, స్కామ్ మనీ నుంచే ఈ గుంటా ఏదైతే ఉందో మయన్మార్లో అది రన్ అవుతుందన్నమాట. సో కాబట్టి క్రాస్ కంట్రీ కోఆపరేషన్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆసియాన్, యుఎన్ అండ్ గ్లోబల్ పార్ట్నర్స్ని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్, డొమెస్టిక్ యాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. చాలామంది ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ నో ద బేసిక్ సైబర్ సేఫ్టీ. కాబట్టి సో బేసికలీ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాట్సాప్లో ఎందుకు కాల్ చేస్తారు, అండ్ ఆల్సో దే విల్ నాట్ టెల్ అస్ టు ఓకే సెండ్ ద మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనీ సెండ్ చేయమంటే మనం ఎందుకు భయపడాలి, మనం తప్పు చేయండి. ఓకే, అండ్ బ్యాంక్స్ కూడా ఎప్పుడు ఓటీపీస్ అడగరు. ఇవన్నీ అవేర్నెస్ మనకు ఉండాలి. ఓకే, సో ఎస్పెషలీ మెట్రోస్లో లేకపోతే బస్ స్టాండ్స్లో, టీవీ యాడ్స్లో ఇలా ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్, అడ్వర్టైజ్మెంట్స్ని రన్ చేస్తూనే ఉండాలి. అండ్ స్టేట్ పోలీస్ యొక్క కెపాసిటీని పెంచాలి. ప్రతి స్టేట్లో సైబర్ యూనిట్స్ని మనం డెవలప్ చేయాలి. స్టేట్ లెవెల్లో సైబర్ యూనిట్స్ అనేవి ప్రాపర్గా లేవు, ఉన్నా కానీ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్. క్రాస్ బార్డర్ కోఆర్డినేషన్ అనేది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ని అప్డేట్ చేయాలి. పోలీస్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి వీటన్నిటికీ సంబంధించి. ఓకే, పోలీసులకు కూడా కొన్నిసార్లు అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళని కూడా ప్రాపర్గా ట్రైన్ చేయాలి విత్ గోయింగ్ ఇన్ ట్రెండ్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇలా ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక 360 యాంగిల్లో డిజిటల్ స్కామ్ గురించి మాట్లాడారు, కానీ ఈ పాయింట్స్ని మీరు డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ హౌ ద మహాత్ సత్యాగ్రహ షేప్డ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్ అని చెప్పేసి ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. ఓకే, ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ మహాద్ అనే పర్టికులర్ ప్లేస్నే మనం ఈ పర్టికులర్ మూమెంట్ని చేయడానికి ఎందుకు యూజ్ చేసుకొని ఉన్నారు. ఓకే, మహాత్ సత్యాగ్రహ జరుపుకోవడానికి ఈ పర్టికులర్ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ విల్ అడ్రస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ఈ పర్టికులర్ మూమెంట్ ఆర్ సత్యాగ్రహకి సంబంధించిన సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీంట్లో ఉన్న బోల్డ్ రెజల్యూషన్ గురించి. సో దీంట్లో బోల్డ్ రెజల్యూషన్ గురించి మాట్లాడారు, దాని గురించి చదువుతాం. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ సత్యాగ్రహాలో జరిగిన డిఫరెంట్ ఈవెంట్స్ ఏంటి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మహాత్ సత్యాగ్రహ 1.0 వర్షన్ అనేది 1927 మార్చ్లో జరిగింది, దాని గురించి చూస్తాం. సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో క్యాస్ట్ సొసైటీ ఏదైతే ఉంటుందో సో ఈ క్యాస్ట్ సొసైటీ ఈ సత్యాగ్రహకి ఎలా రియాక్ట్ అయింది. సెవెంత్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మహాత్ సత్యాగ్రహ 2.0 వర్షన్ 1927 డిసెంబర్లో జరుగుతుంది, దాని గురించి చూస్తాం. అండ్ ఆల్సో ఎయిత్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనుస్మృతిని బర్న్ చేశారనమాట. ఓకే, మనుస్మృతి వాజ్ బర్న్డ్. సో దాన్ని ఎందుకు బర్న్ చేశారు, వాట్ ఈస్ ఇట్, ఓకే వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్, వాట్ ఈస్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు లైక్ సింబాలిక్గా ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటుంది అవన్నీ చూస్తాం. నైన్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ పర్టికులర్ సత్యాగ్రహాలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విమెన్. అండ్ ఆల్సో అంబేద్కర్స్ జెండర్డ్ క్రిటిక్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఈ పర్టికులర్ దాంట్లో రావడం జరిగింది, అది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అన్ని ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఎలా లింక్ అయి ఉన్నాయి. అండ్ 11th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ మహాత్ షేప్డ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఎలా చేంజ్ చేశాయి, ఓకే ఎలా ఇంపాక్ట్ చేశాయని చూస్తాం. ఇవన్నిటిని మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్. సో వై మహాద్ వాజ్ చూసన్ యాజ్ అ బర్త్ ప్లేస్ ఫర్ దిస్ పర్టికులర్ రైట్స్ మూవ్మెంట్ అంటే మహాద్ అనేది ఇట్స్ ఫ్రమ్ ద బాంబే ప్రావిన్స్ అనమాట. ఇక్కడ ఇట్స్ అ వెరీ బిజీ ఎకనామిక్ సెంటర్ అని చెప్పొచ్చు. బట్ ఈ బిజీ ఎకనామిక్ సెంటర్లో కూడా క్యాస్ట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో బ్లైండ్గా ఫాలో అయిపోయారనమాట. ఓకే, సో దళిత్స్ని సబ్ హ్యూమన్గా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేసేవాళ్ళనమాట. ఓకే, దళిత్స్ వర్ నాట్ అలౌడ్ టు యూజ్ ద పబ్లిక్ వాటర్, ఎస్పెషలీ చావ్దా ట్యాంక్ అనేది ఉండేది అక్కడ, దాన్ని యూజ్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఓకే, సో మహాద్ అనేది ఇట్ వాజ్ ఆల్సో హోమ్ టు మెనీ ఎర్లీ యాంటీ యాక్టివిస్ట్.
సో యాంటీ కాస్ట్ యాక్టివిస్టులు ఆల్రెడీ అక్కడ పుట్టున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గైక్వాడ్, ఎన్ఎం జోషి, వీళ్ళందరూ కూడా యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్ అనమాట. వాళ్ళందరూ ఇక్కడే పుట్టున్నారు. సో అందుకే దీన్ని సిగ్నిఫై చేస్తూ ఎక్కడైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉందో అక్కడి నుంచే మనం ఈ పర్టికులర్ రైట్స్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తే ఇంపాక్ట్ అనేది హ్యూజ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని చూస్ చేసుకోవడం జరిగిందనమాట. దీని యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్టయితే అన్టచబిలిటీ అనేది ఇట్ వాజ్ నాట్ జస్ట్ సోషల్ ఇన్సల్ట్ బట్ ఆల్సో సిస్టమిక్ ఎక్స్క్లూజన్ అనేది జరిగేది. సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల it will lead to political exclusion, it will lead to economic exclusion, and overall it will lead to systemic exclusion of an individual. ఓకే, అండ్ ఆల్సో మీరు చూసుకుంటే వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ద మోస్ట్ బేసిక్ హ్యూమన్ రైట్. దాన్ని కూడా ఈ పర్టికులర్ దళిత్ పీపుల్కి డీనే చేశారనమాట. ఇంత ఇన్హ్యూమనైజేషన్, ఇంత డీహ్యూమనైజేషన్ అనేది అక్కడ సో క్యాస్ట్ హైయరార్కీ వల్ల వితౌట్ ఎనీ రేషనాలిటీ ఫాలో అయ్యేవారనమాట. ఓకే, సో అందుకు ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో సో ఈ పర్టికులర్ మూమెంట్ అనేది ఆరిజిన్ అయిందని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే సో ద బోల్ రెజల్యూషన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్పార్క్ మూమెంట్ అనమాట. సో ఆ మెంబర్ ఆఫ్ ద బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే, ఒక పర్టికులర్ మెంబర్ ఆఫ్ ద బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్, హిజ్ నేమ్ ఇస్ ఎస్కే బోల్ అనమాట. హీ పాస్డ్ అ రెజల్యూషన్. ఏమని పాస్ చేశారు? అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ బీ అలౌడ్ టు యూస్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్. ప్రతి పబ్లిక్ ప్లేస్ని వాళ్ళు యూజ్ చేసుకొనించేలా మనము సో ఈ పర్టికులర్ రెజల్యూషన్ని పాస్ చేద్దాము. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ పబ్లిక్ ప్లేసెస్ అనేవి పబ్లిక్ మనీతో రన్ అవుతాయి కాబట్టి వాటి మెయింటెనెన్స్ అనేది పబ్లిక్ మనీతో రన్ అవుతాయి కాబట్టి సో దళిత్స్కి కూడా మనము అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి సో చెప్పడం జరిగిందనమాట. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ వెల్స్, స్కూల్స్, కోర్ట్స్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నిటిని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ బోల్డ్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో సో మద్రాస్లో పాస్ చేసిన ఈ బోల్డ్ రెజల్యూషన్, ఐమ్ సారీ బాంబేలో పాస్ చేసిన ఈ బోల్డ్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ లీగలీ ఓపెన్ ద డోర్ ఫర్ అంబేద్కర్ టు లాంచ్ అ రైట్స్ మూమెంట్. ఇది ఒక పర్టికులర్ లీగల్ డోర్ని ఓపెన్ చేసింది అనమాట అంబేద్కర్కి సో దట్ హీ కెన్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ మూమెంట్. ఓకే, సో వాట్ ఆర్ ద ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ పర్టికులర్ మహాత్ సత్యాగ్రహ? సో ఈ మహాత్ సత్యాగ్రహలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్. వాటిని వన్ బై వన్ చూద్దాము. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఈ హిస్టరీ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే దీన్ని మీరు గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ని. ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ గోరేగాన్ 1926. ఓకే, సో చందోర్కర్ అనే చంబర్ క్యాస్ట్కి సంబంధించిన అతను హీ ఎంటర్డ్ అ పబ్లిక్ రిజర్వాయర్ అనమాట. సో అప్పుడు విలేజర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ రియాక్టెడ్ వైలెంట్లీ. వాళ్ళందరూ కలిసి దళిత్ హోమ్స్ని అటాక్ చేయడం జరిగింది. ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డ్యామేజ్ చేయడం జరిగింది అనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రిగర్డ్ ఈవెంట్. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దస్గౌన్. సో మహర్ సమాజ్ సేవా సంఘ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీ మోర్ అనే అతను పబ్లిక్ లేక్స్లో నుంచి వాటర్ని తాగడం జరిగిందనమాట. దాని తర్వాత అతన్ని సో పనిష్ చేయడం జరిగింది, సోషలీ బాయ్కాట్ చేయడం జరిగింది, ఎకనామికలీ కూడా టార్చర్ చేయడం జరిగిందనమాట. ఈ ఈవెంట్స్ని మీరు చూసినట్టయితే దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కెన్ డిరైవ్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి అని అంటే దళిత్స్కి తెలుసు వాళ్ళు సోషల్ బాయ్కాట్స్ని ఫేస్ చేస్తారని, బట్ స్టిల్ దళిత్స్ ఆర్ రెడీ దేనికి? టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఓకే, అండ్ ఆల్సో క్యాస్ట్ సొసైటీ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ ఆల్సో రెడీ టు రిటాలియేట్ అగేన్స్ట్ దిస్ పీపుల్. ఈ పర్టికులర్ థింగ్స్ని మనము చూడొచ్చు ఈ పర్టికులర్ టూ ఈవెంట్స్ నుంచి, రైట్? సో దీస్ ఆర్ ద different events that took place during the Mahat Satyagraha. Next important thing that we have to see is Mahat Satyagraha 1.0 గురించి చూద్దాం. సో డాక్టర్ అంబేద్కర్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మహాద్ అనే ఈ ప్లేస్లో గ్యాదర్ అయ్యారనమాట. 1927 మార్చ్ 1920 ఈ పర్టికులర్ టైంలో 1927లో మహాద్ అనే ప్లేస్లో గ్యాదర్ అవ్వడం జరిగిందనమాట. సో ఎలా వచ్చారు అక్కడికి అని అంటే ఎంటీ స్టమక్స్లో వచ్చారు. సో వాళ్ళు లాథీస్ని పట్టుకొని వచ్చారనమాట. సో దే హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ లాంగ్ డిస్టెన్స్. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళందరూ కలిసి దే ఆర్ ట్రైంగ్ టు క్లెయిమ్ ద వాటర్ యాజ్ అ హ్యూమన్ రైట్. వాటర్ని హ్యూమన్ రైట్గా చెప్పడం మొదలు పెట్టారనమాట. బట్ లోకల్ క్యాస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎలిట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీళ్ళకి ట్యాంక్లో ఉన్న వాటర్ యాక్సెస్ని బ్లాక్ చేయడం జరిగిందనమాట. సో వాటర్ వాజ్ వర్త్ ₹40 హ్యాడ్ టు బీ పర్చేస్డ్ ఫర్ ది ఈవెంట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ
ది యాక్ట్ ఆఫ్ టచింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ అ రెవల్యూషనరీ. ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ అని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్ ఈవెంట్ అనమాట. సో ఇలా మహాద్ సత్యాగ్రహ అనేది 1927లో మార్చ్ 19th and 20th డేట్లో మహాద్ అనే ప్లేస్లో జరగడం జరిగింది ఇనిషియలీ. అండ్ లేటర్ ఏమైంది అని అంటే క్యాస్ట్ సొసైటీ ఎలా రియాక్ట్ అయ్యారు ఈ 1.0 వర్షన్కి అని అంటే, ఆఫ్టర్ అంబేద్కర్ అండ్ ఫాలోవర్స్ ఎవరైతే వాటర్ని టచ్ చేశారో అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ ప్యూరిఫికేషన్ సెరిమనీస్ని కండక్ట్ చేశారనమాట. సో ఎందుకు కండక్ట్ చేశారు? దే ఆర్ థింకింగ్ దట్ వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళు టచ్ చేయడం వల్ల పొల్యూట్ అయిపోయింది. సో దీనివల్ల అండ్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ద క్యాస్ట్ సొసైటీ రియాక్ట్ అయిన వే ఏదైతే ఉంటుందో దిస్ విల్ రీఎన్ఫోర్స్ బ్రాహ్మణికల్ పవర్. బ్రాహ్మిన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు ఆ టైంలో అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఆల్సో కోర్ట్స్ కూడా దే హ్యావ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ సేయింగ్ దాట్ చావ్దా ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, దళిత్స్ దీన్ని యూజ్ చేయరాదని చెప్పేసి కోర్ట్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల వీళ్ళు మహాద్ సత్యాగ్రహ 2.0 వర్షన్ని కూడా లాంచ్ చేయాల్సి వచ్చింది. ఈ పర్టికులర్ వర్షన్ ఎప్పుడు అని అంటే 1927లోనే December 25 and 26 ఆ ప్రాంతంలో లాంచ్ చేశారనమాట. ఓకే, సో అంబేద్కర్ హ్యాస్ స్టార్టెడ్ బహిష్కృత్ భారత్. బహిష్కృత్ భారత్ అంటే ఏంటి? ఇట్స్ అ వీక్లీ థింగ్ అనమాట, ఇట్స్ అ వీక్లీ న్యూస్ పేపర్. సో దీని ద్వారా డెమోక్రటిక్ ఐడియాస్ని ఆయన స్ప్రెడ్ చేసేవాడు. సో లెట్ మీ రైట్, బహిష్కృత్ భారత్ అనే ఒక వీక్లీ పేపర్ని రాసేవాళ్ళు అనమాట. సో దాంట్లో అంబేద్కర్ డెమోక్రటిక్ ఐడియాస్ని స్ప్రెడ్ చేసేవారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 2.0 వర్షన్ మూమెంట్. ఓకే, అండ్ ఆల్సో ఈ టైంలో 1927 డిసెంబర్స్కి వచ్చేసరికి దళిత్కి అగేన్స్ట్గా వైలెన్స్ అనేది రైజ్ అవుతూ వచ్చిందనమాట. దీనివల్ల అంబేద్కర్ ఏం చేశారు? అంబేద్కర్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంబేద్కర్ సేవాదల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ అంబేద్కర్ సేవాదల్ ఏదైతే ఉందో, సో దిస్ యూస్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ ద దళిత్స్. అంబేద్కర్ సేవాదల్ was formed ఎందుకంటే దళిత్స్కి అగేన్స్ట్గా వైలెన్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి. సో దిస్ సేవాదల్ యూస్ టు సపోర్ట్ అండ్ గివ్ ప్రొటెక్షన్ టు ద దళిత్స్. ఓకే, సో కోర్ట్స్ కూడా వాటర్ యాక్సెస్ని స్టాప్ చేశాయి. ఓకే, అంబేద్కర్ కూడా ట్యాంక్ నుంచి వాటర్ డ్రింక్ చేయలేదన్నమాట. బట్ హీ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ ఇంపార్టెంట్ ఈవెంట్, దట్ ఈస్ హీ హ్యాస్ బర్న్డ్ ద మనుస్మృతిని బర్న్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో మనుస్మృతిని బర్న్ చేసి సో హీ ఆల్సో డెలివర్డ్ ఫ్యూ స్పీచెస్ హ్యూమన్ డిగ్నిటీ గురించి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, రైట్స్ ఆఫ్ విమెన్ గురించి, మెంటల్ స్లేవరీ గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఓకే, అంబేద్కర్ హ్యాస్ డిక్లేర్డ్ దాట్ సో దిస్ పర్టికులర్ మహాద్ సత్యాగ్రహ అనేది ఇది ఫైట్ ఫర్ ద వాటర్ మాత్రమే కాదు, ఇట్స్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి అక్కడ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈ మనుస్మృతిని బర్న్ చేసేసి. అసలు ఎందుకు బర్న్ చేశారు అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ సింబాలిక్ యాక్టివిటీ. ఓకే, ఒక రిలీజియస్లీ అథారిటేటివ్ బుక్ని బర్న్ చేయడం వల్ల దిస్ షోస్ దాట్ ఈ మనుస్మృతి ఏదైతే క్యాస్ట్ ఐడియాలజీని మనకు ప్రపోజ్ చేస్తుందో, అన్టచబిలిటీ గురించి చెప్తుందో, ఉమెన్ యొక్క సబార్డినేషన్ అనేది చెప్తుందో దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడానికి సింబాలిక్గా ఆయన దాన్ని కాల్చివేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ దిస్ పర్టిక్యులర్ బర్నింగ్ ఆఫ్ మనుస్మృతి హెస్ బాట్ అ న్యూ సోషల్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ హోల్ థింగ్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విమెన్, వాట్ ఈస్ ది అంబేద్కర్స్ ఐడియా ఆఫ్ జెండర్డ్ క్రిటిక్ ఆఫ్ క్యాస్ట్. సో ఇన్ మహాద్ 2.0 ఈవెంట్లో ఆయన ఏం చేశారు అంటే విమెన్తో డైరెక్ట్గా మాట్లాడడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ విమెన్తోనే క్యాస్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే విమెన్ని టూల్గా యూజ్ చేసుకొని ఎండోగమీని పర్ఫామ్ చేస్తున్నారు. ఎండోగమీ అంటే ఏంటి? సో మ్యారీయింగ్ విత్ ఇన్ ద క్యాస్ట్. సో ఈ పర్టికులర్ టూల్ని ఆధారంగా చేసుకొని దే ఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ టూల్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ స్టేటస్, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ ప్యూరిటీ అని చెప్పేసి సో వాళ్ళని ప్రోత్సహించారనమాట. కాబట్టి విమెన్ లిబరేట్ అవ్వాలి, సో దే హ్యావ్ టు అన్హీలియేట్ ద క్యాస్ట్ అని చెప్పేసి అందులో వాళ్ళని ప్రోత్సహించడం జరిగిందనమాట. ఓకే, సో దాట్స్ వేర్ యూ నీడ్ టు రిమెంబర్ December 25th సో మహాద్ 2.0లో సో అంబేద్కర్ గారు వీళ్ళని ప్రోత్సహించారు కాబట్టి ఇండియన్ విమెన్స్ లిబరేషన్ డేగా మనము December 25th సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే సో విమెన్స్ ఈక్వాలిటీ అనేది హ్యూమన్ రైట్స్ నుంచి ఎక్కడ మనం సపరేట్ చేయలేము, ఇవన్నీ హ్యూమన్ రైట్స్లోనే వచ్చేస్తాయి. మనుస్మృతి ఏదైతే ఉంటుందో విమెన్ని శూద్రాస్గా ట్రీట్ చేసింది, కానీ ట్రూ డెమోక్రసీ ఎప్పుడైనా విమెన్ని కానీ మెన్ని కానీ ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రెంచ్ రెవల్యూషన్, అంబేద్కర్ మహాద్ 2.0 అండ్ మహాద్ 1.0లో కూడా అండ్ ఆల్సో బహిష్కృత్ భారత్ అనే దాంట్లో డెమోక్రటిక్ ఐడియల్స్ని, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఐడియల్స్ని స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. అండ్ హీ హాజ్ ఇంక్లూడెడ్ విమెన్
ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఎలా అయితే మనం విమెన్ ఇంక్లూడ్ చేసుకున్నాము, ఓకే, అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎలాగైతే నాన్ వైలెన్స్కి అగేన్స్ట్గా పుట్టిందో, హౌ ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ డిగ్నిటీయో, ఇన్ ద సేమ్ వే బేసికలీ ఫ్రెంచ్ రెవల్యూషన్ లానే మనం కూడా సో సిమిలర్ ఐడియాలజీస్ని సత్యాగ్రహాలు ఫాలో అయ్యామని చెప్పేసి సో అంబేద్కర్ గారు అన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ ప్యారలల్ థింగ్స్, ఓకే, కనెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెంచ్ రెవల్యూషన్తో, ఓకే. అండ్ హౌ మహద్ హ్యాస్ చేంజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేది ద ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద డిస్కషన్. సో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఎలా చేంజ్ చేసింది మహద్ సత్యాగ్రహ అని అంటే, ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ కాల్డ్ as లిబర్టీ. సో లిబర్టీ ఫ్రమ్ ద క్యాస్ట్ ఒప్రెషన్, క్యాస్ట్ నుంచి ఒప్రెషన్ నుంచి మనము బయటికి రావాలి. వీ నీడ్ టు హ్యావ్ దట్ లిబర్టీ. సోషల్ స్లేవరీ నుంచి మనం లిబర్టీని కోరుకోవాలి. రెండవ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ది ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈక్వల్ యాక్సెస్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15లో, ఆర్టికల్ 16లో, ఎస్పెషలీ 15లో సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో పబ్లిక్ ప్రాపర్టీలో, వాటర్ యాక్సెస్లో, రీక్రియేషనల్ యాక్టివిటీస్లో, సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయినవే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫ్రెటర్నిటీ. సో అంబేద్కర్ గారు హ్యూమన్ డిగ్నిటీ గురించి మాట్లాడారు, విచ్ ఇస్ అ కోర్ ఐడియా ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషన్, ఓకే. అండ్ అంబేద్కర్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ as మనుస్కి, ఈ పర్టికులర్ దాన్ని మనుస్కి అని చెప్పేసి అన్నారు. హ్యూమన్ సొసైటీ బేస్డ్ ఆన్ ద ఫ్రెండ్షిప్. సో ఫ్రెటర్నిటీని అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే మనుస్కి అన్నారు. సో ట్రై టు రిమెంబర్. సో మనుస్కి యాజ్ సెడ్ బై అంబేద్కర్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఐడియల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ విచ్ ఐడియల్ ఆఫ్ ప్రియాంబుల్, ఇలా అడగొచ్చు ప్రిలిమ్స్లో. కాబట్టి మనుస్కి అని అంటే ఇట్స్ అబౌట్ ఫ్రెటర్నిటీ అనమాట, ఓకే. సో ఈ ఐడియాసే ఫండమెంటల్ రైట్స్లో భాగంగా, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో భాగంగా, అన్టచబిలిటీని అబాలిష్ చేయడంలో భాగంగా ఇలా డిఫరెంట్ రైట్స్లో మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో మహత్ సత్యాగ్రహ అనేది ఇట్ వాజ్ లైక్ ఎ ల్యాబొరేటరీ, ఓకే, ల్యాబ్ లాగా పనిచేసింది. ఆ ల్యాబ్లో మనం చూసిందంతా రియల్ లైఫ్లో కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట, ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఐ హ్యావ్ లిటిల్ బిట్ చేంజ్డ్ the way I'm explaining the thing so that మీరు monotonousగా ఫీల్ అవ్వరని, ఓకే. Now let us look at another articles. PM welcomes Putin at airport అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అండ్ పుటిన్ విజిట్ ఎ 10th tightrope walk for మోడీ గవర్నమెంట్ అమిట్ వెస్టర్న్ శాంక్షన్ థ్రెట్స్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ రాయడం జరిగింది, ఓకే. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ పర్సనలీ వెంట్ టు పలామ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ టు రిసీవ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్, రైట్. సో దిస్ ఇస్ అన్యూజువల్ బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో హీ విల్ నాట్ ఆల్వేస్ గో టు ది ఎయిర్పోర్ట్ ఫర్ ఎవ్రీ లీడర్, ఓకే. సో కాబట్టి ఇది ఒక గెస్చర్గా, ఒక సింబాలిక్ యాక్ట్గా మనం తీసుకోవడం జరిగిందనమాట. సో దిస్ షోస్ దట్ రష్యా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ అండ్ ఇండియా వాంట్స్ టు షో దాట్ మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామని పబ్లిక్గా మనం చెప్పాలనుకున్నాం. సో లాస్ట్ టైం పుటిన్ గారు ఎప్పుడు విజిట్ చేశారు ఇండియా అంటే 2021లో. దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్టర్ ది యుక్రెయిన్ వార్. సో వై దిస్ పర్టికులర్ విజిట్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ అంటే యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ గ్లోబల్ లెవెల్లో చాలా టెన్షన్స్ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో మనం రష్యన్ ఆయిల్ని పర్చేస్ చేసుకుంటున్నాం కాబట్టి యుఎస్ లాంటి కంట్రీస్ మన మీద శాంక్షన్స్ని వేయడం కూడా జరిగింది. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈవెంట్స్, ఈ పర్టికులర్ విజిట్ ఏదైతే ఉంటుందో, ఈ సింబాలిక్ రిసీవింగ్ ఏదైతే ఉంటుందో, దిస్ షోస్ దట్ పబ్లిక్గా మనము రష్యాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం చెప్పామన్నమాట, ఓకే. ఇంకొకటి ఏంటి అని అంటే, సో దట్ ఈస్ అనదర్ ఆర్టికల్, పుటిన్స్ విజిట్ ఎ 10th tightrope walk for మోడీ గవర్నమెంట్ అమిడ్ వెస్టర్న్ శాంక్షన్ థ్రెట్స్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ వచ్చింది. వై దిస్ ఇస్ టైట్ రోప్ అని అంటే, బికాస్ ఇండియా హ్యాస్ టు మేనేజ్ రష్యాస్ ఫ్రెండ్షిప్, వీ నీడ్ టు మేనేజ్ ద వెస్టర్న్ కంట్రీస్ ప్రెషర్ అండ్ ఆల్సో సో అప్కమింగ్ విజిట్స్ ఆఫ్ యుఎస్ అండ్ EU లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఆల్సో FTAs ఏవైతే ఉన్నాయో విత్ యూరోపియన్ యూనియన్, US, సో దే ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్. వీటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వేర్ వీఆర్ ఇన్ ద టైట్ రోప్ అని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. జస్ట్ ద కాంటెక్స్ట్ ఇస్ నీడెడ్. అసలు ఈ విజిట్లో ఏం జరిగింది అవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్, జస్ట్ అన్ అప్డేట్ అగైన్. పుటిన్ సేస్ దెర్ ఆర్ పాయింట్స్ హీ కాంట్ అగ్రీ టు ఇన్ US ప్లాన్ టు ఎండ్ ద వార్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో పుటిన్ హ్యాస్ హెల్డ్ 5 hours ఆఫ్ టాక్ విత్ ద US ఎన్వైస్ అనమాట మాస్కోలో. కాబట్టి ఈ పర్టికులర్ టాక్స్ అనేవి చాలా నెసెసరీ. ఎందుకంటే 4 years బ్యాక్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. సో కాబట్టి దీన్ని ఎండ్ చేయడంలో యూఎస్తో టాక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఆయనే అన్నారు. బట్ మెయిన్లీ టెరిటోరియల్ ఇష్యూస్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్లో సో రష్యా ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్ USA చెప్పింది యాక్సెప్ట్ చేయదని కూడా క్లారిటీ ఇచ్చారనమాట, ఓకే. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ టెరిటోరియల్ కన్సెషన్. వెదర్ యుక్రెయిన్ అనేది ఈజ్ ఇట్ గివింగ్ అప్ ద ల్యాండ్ టు రష్యా, ఫ్యూ ల్యాండ్స్ లైక్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని గివ్ అప్ చేస్తుందా అనేది ఫస్ట్ క్వశ్చన్.
ఫ్యూచర్లో యుక్రెయిన్కి ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీస్ ఉంటాయి. సో ఇవి రెండు మెయిన్ ఆస్పెక్ట్స్ అనమాట. దీస్ రిమైన్ ద కోర్ డెడ్ లాక్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో దట్స్ వేర్ పుటిన్ ఇస్ టెలింగ్ దట్ సో దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ హీ కాంట్ అగ్రీ టు ఇన్ ద యుఎస్ ప్లాన్ టు ఎండ్ ద వార్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా ఎక్కువ ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏం లేదు. సో వన్స్ ద ప్లాన్ ఈస్ ఫైనలైజ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ చూద్దాం. యూకే శాంక్షన్స్ రష్యాస్ జిఆర్యూ ఓవర్ సాలిస్బరీ పాయిజనింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. యూకే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ శాంక్షన్డ్ రష్యాస్ ఎంటైర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దట్ ఈస్ జిఆర్యూ. ఇది రష్యా యొక్క ఎంటైర్ మిలిటరీ ఏజెన్సీ అనమాట, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. ఓకే, సో బేసికలీ ఒక పర్టికులర్ ఒఫీషియల్ ఎంక్వైరీ యూకేకి ఏం రివీల్ చేసింది అని అంటే, వ్లాడిమిర్ పుటిన్ ఎవరైతే ఉన్నారో హీ హెస్ పర్సనలీ ఆథరైజ్డ్ ద 2018 సాలిస్బరీ నర్వ్ ఏజెంట్ అటాక్ ఏదైతే జరిగిందో దాంట్లో దీన్ని స్పెసిఫిక్గా ఈయనే పుటిన్ గారే యాక్చువల్లీ అథరైజ్ చేశారని చెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. సో వాళ్ళు చేసిన ఎంక్వైరీలో వాళ్ళకి అది తేలింది. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఎంక్వైరీని ద డాన్ స్టర్గ్రెస్ ఎంక్వైరీ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ విమెన్ హూ డైడ్ యాక్సిడెంట్లీ డ్యూ టు ది ఎక్స్పోజర్. సో ఏమైంది అని అంటే, సో ఇక్కడ పాయిజనింగ్ అనేది జరిగింది. ఓకే, నర్వ్కి పాయిజనింగ్ అనేది జరిగింది అనమాట, నర్వ్ ఏజెంట్ అటాక్ అనేది జరిగింది. సో ఈ పాయిజనింగ్ అనేది ఇట్ వాజ్ అ జిఆర్యూ ఆపరేషన్, రష్యా యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేషన్ అనమాట. సో దిస్ వాజ్ టార్గెటింగ్ అ ఫార్మర్ రష్యన్ డబుల్ ఏజెంట్, హిజ్ నేమ్ ఇస్ సెర్గాయ్ స్కిర్పాల్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ వాజ్ టార్గెటింగ్ హిజ్ డాటర్ యూలియా. సో దే వర్ అటాక్డ్ యూజింగ్ అ నొవిచోక్ అనేది బ్యాన్ చేశారనమాట. ఇది ఒక నర్వ్ ఏజెంట్, దీన్ని బ్యాన్ చేసినప్పటికీ దాన్ని వాడి వీళ్ళని అటాక్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఒక డోర్ హ్యాండిల్కి పాయిజన్ని యాడ్ చేసి అప్లై చేసి ఇలా వాళ్ళని టార్గెట్ చేయడం జరిగిందనమాట, విచ్ హ్యాస్ కాజ్డ్ ద డెత్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో దిస్ ఆపరేషన్ వాజ్ ప్రూవ్డ్ అట్ ది హైయెస్ట్ లెవెల్ బై ప్రెసిడెంట్ పుటిన్. ఈ శాంక్షన్స్ అనేవి ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు అని అంటే, ఆథరైజ్డ్ బై పుటిన్ అని చెప్పేసి వీళ్ళ ఎంక్వైరీస్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది యూకే వాళ్ళు. యూకే శాంక్షన్డ్ ద జిఆర్యూ యాజ్ అన్ ఆర్గనైజేషన్. 11 individuals are linked to GRU and the operation was also sanctioned. And also, Russian ambassador ఎవరైతే ఉన్నారో he was summoned for an official reprimand. Okay, I hope you have understood this particular article. Asim Munir appointed as Pakistan Chief of Defence Forces అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయిన అసీం మునీర్ని ఫస్ట్ ఎవర్ సీరియస్గా అనౌన్స్ చేయడం జరిగింది. హీ విల్ బీ హ్యావింగ్ అ 5 years టర్మ్ అనమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ న్యూ పోస్ట్ని రీసెంట్గా పాకిస్తాన్ యొక్క 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేయడం జరిగిందనమాట ఈ సిడిఎఫ్ పోస్ట్ని. సో కమాండ్ ఎవరైతే ఉంటారో, ద యూనిటీ ఆఫ్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఆర్మీకి, నేవీకి అండ్ ఎయిర్ ఫోర్స్కి, ఈ సిడిఎస్ అనే బాడీ ఆర్ సిడిఎస్ అనే పర్సన్ హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఓకే, సో మన దగ్గరేమో సిడిఎస్ ఉంటారు, వాళ్ళ దగ్గర సిడిఎఫ్ ఉన్నారు. జస్ట్ అప్డేషన్, యూ నీడ్ టు రిమెంబర్. కరెంట్లీ ఈ పర్సన్ వచ్చేసి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారు. ఓకే, 3 yearsకి ఉన్నారు. అగైన్ దిస్ ఇస్ రిలేటెడ్ టు పాకిస్తాన్ కాబట్టి ఇవన్నీ మనకి డీటెయిల్స్ అవసరం లేదు. బట్ ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా అపాయింట్ అయ్యారని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాక్టికల్ లెర్నింగ్. స్టూడెంట్స్ లుక్ ఎట్ నేటివ్ పుంగనూర్ కౌస్ ఆన్ ది ఇనాగరల్ డే ఆఫ్ ది 4th day విశాఖ ఆర్గానిక్ మేళా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పుంగనూరు కౌ గురించి వచ్చింది కాబట్టి లెట్స్ సీ అబౌట్ ఇట్. సో స్టాండింగ్ ఎట్ జస్ట్ 70 నుంచి 90 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ పుంగనూరు గురించి మీకు తెలిసే ఉంటుంది. యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ ద యూట్యూబ్ షార్ట్స్ ఆర్ సో. ఓకే, సో ఇది ఎంత వెయిట్ ఉంటుంది అంటే 200 kgs వరకు ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ అమాంగ్ ద వరల్డ్స్ మోస్ట్ డ్వార్ఫ్ క్యాటిల్ బ్రీడ్స్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇది ఎందుకు పుంగనూరు అని అంటున్నామనంటే, దిస్ బిలాంగ్స్ టు అ నేటివ్ పుంగనూరు విలేజ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి ఏంటి అని అంటే, డ్రాట్ రెసిస్టెన్స్ అండ్ రెసిలియన్స్ ఎక్కువగా ఉంటుంది. లో క్వాలిటీ ఫీడ్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ప్రైజ్డ్ ఫర్ ఇట్స్ మిల్క్. ఓకే, హయ్యర్ ఫ్యాట్ కంటెంట్ అనేది పుంగనూరు మిల్క్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఘీ ప్రొడక్షన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ బేసికలీ గివ్ 1 to 3 liters per day అనమాట. అండ్ మిల్క్ ఫ్యాట్ అనేది 8% ఉంటుంది. నార్మల్ నేటివ్ బ్రీడ్స్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ వెరీ వెరీ హై, ఆల్మోస్ట్ ట్వైస్. నేటివ్ బ్రీడ్స్ 3 to 4% మాత్రమే ఫ్యాట్ పర్సెంటేజెస్ని చూపిస్తాయి. అండ్ ఆల్సో ఇది ఇచ్చే మిల్క్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, పొటాషియం అండ్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీని యొక్క బాడీ కలర్ జనరలీ వైట్, గ్రే అండ్ లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ ఆర్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఓకే, మిక్స్డ్ కలర్స్లో ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓకే, సో బ్రాడ్ ఫోర్ హెడ్ ఉంటుంది, షార్ట్ హార్న్స్ ఉంటాయి. అండ్ హార్న్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ క్రిసెంట్ షేప్డ్ అనమాట. ఓకే,
అండ్ పుంగనూరు కౌస్ ఆర్ కన్సిడర్డ్ ఎకో ఫ్రెండ్లీ, చాలా తక్కువ వాటర్ అండ్ ఫీడ్ని తీసుకుంటాయి ఇవి, అండ్ ఆల్సో తక్కువ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఓకే, సో దీని యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఈవెన్ టుడే చాలా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో, ఇంక్లూడింగ్ ద తిరుపతి తిరుమల టెంపుల్, ఇట్ యూజెస్ ద మిల్క్ ఆఫ్ పుంగనూరు కవ్ అనమాట. ఓకే, సో క్షీరాభిషేకం కోసం పుంగనూరు కవ్ నుంచి వచ్చే మిల్క్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డీటెయిల్స్ ఆఫ్ పుంగనూరు కవ్. నెక్స్ట్ ఆర్టికల్, పోస్టల్ డిపార్ట్మెంట్ కన్సిడర్స్ యూపీఐ లైక్ లేబుల్స్ ఫర్ అడ్రసెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ హాస్ కమ్ అప్ విత్ అ న్యూ యూపీఐ లైక్ లేబుల్స్. దీన్నే మనము ధృవ అని అంటామన్నమాట. వీఆర్ కాలింగ్ ఇట్ అస్ అ ధృవ. సో ఏం ప్లాన్ చేశారు అంటే, ఇండియన్ పోస్ట్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ధృవ. ధృవ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు యూపీఐ స్టైల్ అడ్రసెస్ ఏవైతే ఉంటాయో దానిలానే ఉంటాయి అనమాట. దీస్ ఆర్ వర్చువల్ థింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఉంటుంది, @entity అని ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట. సో దిస్ విల్ యాక్చువల్లీ రిప్రజెంట్ ద ఫిజికల్ అడ్రస్, రైట్? అండ్ యూ కెన్ షేర్ దిస్ పర్టికులర్ లేబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ద ఫుల్ అడ్రస్. ఓకే, కామర్స్ యాప్లో ఫుల్ అడ్రస్ని టైప్ చేసే బదులు ఈ పర్టికులర్ లేబుల్ని షేర్ చేయొచ్చు అనమాట కామర్స్ యాప్లో, డెలివరీ ప్లాట్ఫామ్స్కి, గిగ్ యాప్స్కి ఎక్సెట్రా. ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, యూజర్స్ ఎవరైతే ఉంటారో దే జనరేట్ సమ్ అడ్రస్ లేబుల్, యూపీఐ ఐడి లాగా దీన్ని జనరేట్ చేస్తారనమాట. సో ఏదైనా ప్లాట్ఫామ్లో మీ అడ్రస్ కావాలి అన్నప్పుడు యూ విల్ ఆథరైజ్ దిస్ పర్టికులర్ అడ్రస్. ఓకే, ఈ ఐడిని వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అని అంటే, ఫుల్ టెక్స్ట్ అడ్రస్ దానికి తెలిసిపోతుంది. ఈ పర్టికులర్ అడ్రస్ లేబుల్ ద్వారానే దానికి ఫుల్ టెక్స్ట్ అడ్రస్ తెలిసిపోతుంది. జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా లింక్ అయిపోతాయి అనమాట. ఓకే, ఈ ఆథరైజేషన్ అనేది చాలా తక్కువ టైంలోనే జరిగిపోతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్ అ టైమ్ లిమిట్. చాలా తక్కువసేపే వాళ్ళకి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి యాక్సెస్ ఉంటాయి, లాంగ్ పీరియడ్కి ఉండవు అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇది చేయడానికి కంపెనీ ముందే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్స్ వేర్ ప్రైవసీ అండ్ కన్వీనియన్స్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ పర్టికులర్ ధృవ సిస్టంలో. ఈ సిస్టమ్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, సో బేసికలీ మనం ఊరికే అమెజాన్లో, స్విగ్గీలో, ఊబర్లో డెలివరీ సర్వీసెస్ని యూజ్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ థింగ్స్లో మనం రిపీటెడ్గా అడ్రసెస్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దానికి బదులు ఈ పర్టికులర్ లేబుల్ని మనం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఎలాగైతే మనం యూపీఐ ఐడి యూజ్ చేస్తామో అలా. ఎవరు దీన్ని రన్ చేస్తున్నారు అని అంటే, సో అ ప్రపోజ్డ్ సెక్షన్ 8 ఆఫ్ ది నాన్ ప్రాఫిట్ కంపెనీ, దట్ ఈస్ NPCI. దీంట్లో సెక్షన్ 8 కింద దీనికి పర్టికులర్ అథారిటీ ఇచ్చారనమాట. సో దిస్ విల్ బీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. దెర్ ఈస్ నో కంపల్షన్. ఓకే, సో ఇందులో అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, సో దీంట్లో డీజీపిన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ధృవ ఇస్ డీజీపిన్. సో డీజీపిన్ అనేది మనము ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ మార్చ్, మనకు తెలిసిందే. డీజీపిన్ అనేది ఇట్స్ 10 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్. ఇది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ డీజీపిన్ అనేది ఇట్ విల్ కంటైన్ 14 స్క్వేర్ మీటర్ ఏరియా. ఇట్ విల్ కవర్ ద 14 స్క్వేర్ మీటర్ ఏరియా, రైట్? సో ఇది ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ని ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో, ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్లో మనకు తెలియజేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. డీజీపిన్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ థింగ్. ఏ పర్టికులర్ కంపెనీ అనేది దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇండియాలో ఆల్మోస్ట్ 228 బిలియన్ పాసిబుల్ డీజీపిన్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్, a very small update. UK and Norway will mount joint naval patrols to protect undersea cables అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బ్రిటన్ అండ్ నార్వే ఏం చేస్తున్నారు అంటే, సో దే ఆర్ మౌంటింగ్ ద జాయింట్ నేవల్ పాట్రోల్స్ అనమాట. సో ఎందుకు చేస్తున్నారు అంటే, అండర్ సీ కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ రష్యా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. సో యూకే సెడ్ ఆన్ థర్స్డే as Prime Minister Keir Starmer and Norwegian counterpart Jonas Gahr Store held talks on defense. The UK government says a combined fleet of at least 13 warships will ప్రొటెక్ట్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, వరింగ్ ప్యాటర్న్ ఆఫ్ HIV ట్రాన్స్మిషన్ ఇన్ చిల్డ్రన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్టికల్ ఫర్ డిస్కషన్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. ఓకే, ఏమవుతుంది అని అంటే, వాట్స్ ద ఇష్యూ అంటే, కొంతమంది బేబీస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ గెటింగ్ HIV అనమాట. సో వాళ్ళ మదర్స్ అంటే, సో మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మదర్ని టెస్ట్ చేస్తున్నారో HIV నెగటివ్ చూపించినప్పటికీ, సో బేబీస్ ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి HIV పాజిటివ్ వస్తున్న కేసెస్ మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. సో దిస్ ఈజ్ షోయింగ్ సంథింగ్ కాల్డ్ ఎ సైలెంట్ ట్రాన్స్మిషన్ గ్యాప్. సో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, సో ఉమెన్ యూజువలీ ఒక్కసారి HIV టెస్ట్ చేసుకుంటారు డ్యూరింగ్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీ.
సో ఇఫ్ దే గెట్ ఇన్ఫెక్టెడ్ లేటర్, ఒకవేళ మిడ్ ప్రెగ్నెన్సీలో, లేట్ ప్రెగ్నెన్సీలో ఆర్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి హెచ్ఐవి అటాక్ అయ్యి ఉంటే, ఎర్లియర్ టెస్ట్ అనేది వాళ్ళకి హెచ్ఐవి లేదని చెప్పిన తర్వాత వచ్చి ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ప్రెగ్నెన్సీ సైకిల్లో ఒకేసారి హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ న్యూగా ఎఫెక్ట్ అయిన మదర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ హ్యావ్ అ బేసికలీ హై ఓవర్లోడ్, వైరల్ లోడ్ అనేది తర్వాత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి బేబీకి కూడా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే మెకానిజమ్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. అయితే ఒక పర్టికులర్ పర్సన్ హెచ్ఐవి వచ్చిన తర్వాత కొంచెం విండో పీరియడ్ అనేది ఉంటుంది. ఆ విండో పీరియడ్లో హెచ్ఐవి ఉన్నప్పటికీ టెస్ట్ అనేది నెగిటివ్గానే కనిపిస్తుంది అనమాట. ఈ విండో పీరియడ్లో వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు హెచ్ఐవి నెగిటివ్గా ఉంటే తర్వాత మళ్ళీ హెచ్ఐవి స్ప్రెడ్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలా వాళ్ళు టెస్ట్ ఒకేసారి చేసుకోవడం వల్ల ఈ రిస్క్ అనేది పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్ టు ద చిల్డ్రన్ ఆల్సో. And also there are some standard guidelines which recommend only one test during the early pregnancy. And also retesting అనేది మ్యాండేటరీ కాదనమాట. సో బేసికలీ లేట్ ప్రెగ్నెన్సీలో, డెలివరీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్స్ అనేవి అన్నోటిస్డ్గా ఉండవు. అండ్ ఆల్సో దెర్ ఇస్ హై ప్రెగ్నెన్సీ పీరియడ్. బేసికలీ లేట్ ప్రెగ్నెన్సీ టైమ్ ఇస్ అ హై ట్రాన్స్మిషన్ పీరియడ్. అండ్ ఆల్సో డ్యూరింగ్ డెలివరీ ఆల్సో దెర్ విల్ బి అ హై ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్. డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో హై ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఏం చేస్తే బెటర్ అని అంటే రిపీటెడ్గా హెచ్ఐవి టెస్ట్లను చేయాలి లేట్ ప్రెగ్నెన్సీలో, డెలివరీ అయ్యేటప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో. అండ్ ఆల్సో ఎక్స్ట్రా టెస్టింగ్ కూడా చేయాలి ఒకవేళ హై రిస్క్ ఎక్స్పోజర్ ఏరియాస్లో ఉంటే. అండ్ ఆల్సో ఒకవేళ సిమ్టమ్స్ కనపడినా మళ్ళీ టెస్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వై దిస్ పర్టికులర్ గ్యాప్ మ్యాటర్స్ అంటే దిస్ ఇస్ నాట్ కాజ్డ్ బై ట్రీట్మెంట్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇట్ ఈస్ కాజ్డ్ బై న్యూ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్, విండో పీరియడ్ వల్ల ఆర్ రిపీటెడ్ టెస్టింగ్ చేయకపోవడం వల్ల. సో ఈ గ్యాప్ని మనం క్లోజ్ చేయాలి అని అంటే రిపీటెడ్ టెస్టింగ్ ఇస్ ద నెసెసరీ సొల్యూషన్. ఓకే, సో దట్ వీ కెన్ ఎలిమినేట్ హెచ్ఐవి ఇన్ చిల్డ్రన్ గ్లోబలీ. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద సెషన్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. యువర్ లైక్ విల్ యాక్ట్ as a source of motivation to me to come up with the videos on daily basis in a consistent way. And also give your feedback through the comment box. Next class lo malli kaluddam. Until then, take care. Bye bye and keep smiling.